యవనుడా నీ పని, యవనుడా యవన సహోదరి, దేవుడు నీకు ఇచ్చిన ఆ గురుతర బాధ్యతని, ఆ కర్తవ్యాన్ని ఎంతవరకు నువ్వు నెరవేర్చగలుగుతున్నావు? నీ భవిష్యత్తు ఎలా ఉండాలని ఆశిస్తున్నావు? పండు ముసలాయన వృద్ధాప్యంలో ఉన్నాడు. ఇంచుమించు ఒక 87 దాకా ఉంటాయి. నేను ఆ రోజు ఎక్కడికో మీటింగ్కి వెళ్ళి ఆలస్యంగా వచ్చాను. నేను సిద్ధపడి బయటకు వచ్చేసరికి ఉదయం 10 అయింది. ఎందుకంటే నేను రావడమే వేకు 3-4 గంటలకు వచ్చాను. కాస్త పడుకొని నిద్రపోయి విశ్రాంతి తీసుకొని 10 గంటలకి నేను డోర్ తీసి బయటకు వస్తే నా గది ముందే పండు ముసలాయన 80 ఏళ్ళు దాకా ఉంటాయండి. అలాగా కుర్చీలో కూర్చొని మాంసపు ముద్దలాగా కూలబడి ఉన్నాడు. నేను డోర్ తీయగానే వచ్చి తిన్నగా 4 అడుగులు వేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అలా తట్టి అడిగాను, పెద్దయ్యా ఏంటి ప్రార్థన చేయాలనా అన్నాను. ప్రియులారా, నా తల్లిదండ్రులుగా భావించి చెప్తున్నాను ఈ మాట. ఆయన అలా మెల్లగా తలెత్తి నన్ను చూసి బోర్ నేడ్చాడండి. ఆ వృద్ధాప్యంలో ఉన్న తండ్రి. నేను అన్నాను భుజం మీద చేసి, ఏమైంది, ఎవరు మీరు అట్లా అంటే, ఇప్పటికీ నా గుండె ద్రవిస్తుందండి ఆ మాట చెబుతుంటే. గడగడ వణికిపోతూ అన్నాడు, అయ్యా ముందు నాకు అంతేమైనా పెట్టించయ్యా, కొంచెం తిని దడాగితే అప్పుడు మాట్లాడతాను నీతో. అయ్యా అంతేమన్నా పెట్టించయ్యా, నాకు ఆకలిగా ఉంది, వణుకొచ్చేస్తుందయ్యా. అట్లా కన్నీళ్ళు పెట్టాడండి. ఆ వృద్ధాప్యంలో, ఆ ముసలితనంలో ఆకలి బాధ తట్టుకోలేక, అడుక్కునేది చేతకాక గసగస వణికిపోతున్న తండ్రిని చూసి నా గుండె ద్రవించింది. వెంటనే నేను నాతో ఉన్న బ్రదర్ని పిలిచి, రేయ్ మెస్లోకి వెళ్ళి అక్కోళ్ళని అడిగి కొంచెం అన్నం తీసుకొచ్చి నీకు పెట్టరా ముందు అట్లా అంటే, నేను అప్పుడు ఉండవల్లి సెంటర్లో పనిచేస్తున్నాను, సేవ చేస్తున్నాను. ఈ కోటేశ్వరమ్మ తల్లి ప్రభు దగ్గరికి వెళ్ళింది కదా, ఆ తల్లి ఉంది. అప్పుడు ఆ తల్లిని పిలిపించి ఆ తల్లితో అన్నాను, కోటేశ్వరమ్మ తల్లితో, అమ్మా ఆ పెద్ద ఆయన ఎవరో వచ్చారు, కళ్ళు తిరుగుతున్నాయి, వణికిపోతున్నాడు, కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నాడు, ఏదైనా ఉంటే ముందు అంత తీసుకొచ్చి ఆయనకి పెట్టిస్తామమ్మా, కొంచెం ఏదైనా ఉంటే పెట్టండి అన్నాను. ఆ తల్లి అంత అన్నంలో పప్పుచారు వేసి ఇచ్చింది. నా కళ్ళతో నేను చూశానండి, ఇప్పటికీ నా కళ్ళ ముందు నుంచి పోవు ఆ దృశ్యాలు. అంత అన్నం పప్పుచారేసి ఆయనకి ఇస్తే, అంత అన్నాన్ని అలా కలిపేసుకొని 2-3 ముద్దలతో నోట్లో పెట్టుకొని మింగేసి గుట్ట నీళ్లు తాగి ఇంచుమించు 10 నిమిషాల తర్వాత నాతో మాట్లాడాడండి. నేను అన్నాను, ఎవరు మీరు, ఏంటి ఇలా వచ్చారు, ఏంటి ఇలా ఉన్నారు? ఆ తండ్రి ఏడుస్తూ అంటాడు, అయ్యా నేను R&Bలో ఒక మంచి ఆఫీసర్గా పనిచేసిన వాడిని, రిటైర్డ్ అయిపోయాను. ఆకలికి తట్టుకోలేక ఎక్కడ పడిపోతానో అని ఈ దారిని వెళుతూ చర్చి కదా, చర్చి వాళ్ళు ప్రేమ చూపిస్తారని, చర్చి వాళ్ళు హక్కును చేర్చుకుంటారని సాహసించి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో నాయనా, నన్ను క్షమించవా, నన్ను క్షమించయ్యా, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో అట్లాంటి. నేను అన్నాను, తప్పు, అలా అనకండి, మీరు విషయం చెప్పండి. ఆయన ఏడుస్తూ చెప్తాడు, అయ్యా ఎవరి దగ్గరికి వెళ్ళి, ఒక ఎంప్లాయీని కదా, ఒక గవర్నమెంట్ ఉద్యోగిని కదా, బాగా బ్రతికినోడిని కదా, ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం సిగ్గనిపించి ఏదో మీ దగ్గరికి వచ్చి అంత అన్నం అడిగానయ్యా. సరే పెద్దయ్యా, నీకు ఎవరు లేరా? అయ్యా నన్ను అర్థం చేసుకునే నా భార్య కాలం చేసింది, నన్ను బంగారులాగా చూసుకునే నా భార్య కాలం చేసిందయ్యా. మరి నీకు పిల్లలు ఎవరు లేరా? ఎందుకు లేరు నాయనా, 4 పిల్లలు ఉన్నారయ్యా, 4 కొడుకులను కన్నానయ్యా. మరి వాళ్ళు నేను చూసుకోరా, వాళ్ళు నిన్ను పట్టించుకోరా, వాళ్ళు నీతో లేరా? ఆ తండ్రి గుండెల్లో ఉన్న వేదనని ఏం చెప్తాడండి? ఆ తండ్రి ఏడుస్తూ అంటాడు, ఏం చెప్పుకున్నయ్యా,
ఒకడున్నాడంటే వాడు రాజకీయ నాయకులతో తిరుగుతూ ఉంటాడు, ఇంటికి రాడు. ఇంకొకడున్నాడంటే వాడు ఎంతసేపటికి స్నేహితులతో వెళ్ళిపోతావు, వాడు ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. ఇంకొకడున్నాడు మూడోవాడు, వాడికేమో కాలు చేయి పని చేయదు, పోలియో జబ్బు. వాడికి అన్నీ నేనే చేయాలి. కన్న పుణ్యానికి నేను పోగొట్టుకోలేను కదయ్యా. ఈ వయసులో కూడా, ఈ స్థితిలో కూడా ఆ కాలు చేయి పని చేయి నా బిడ్డకి అన్నీ నేనే చేయాలయ్యా. ఆఖరి వాడు ఒకడున్నాడు, నాలుగోవాడు. వాడిని కాళ్ళ ఏళ్ల పడి, నాయనా పెద్దోడు చూస్తే ఇంటి పట్టున్నాడు, ఆ రెండో వాడు చూస్తే కంటికి కనబడడు, మూడో వాడి పరిస్థితి చూస్తే ఇలా ఉంది. రే నాయనా నీ కాడు పట్టుకుంటాను రా, నువ్వన్నా ఒక 2 రూపాయలు సంపాదిస్తే ఈ వృద్ధాప్యంలో 4 ఏళ్ళు నోట్లో పోతాయిరా, నువ్వన్నా అర్థం చేసుకోరా అని ఆఖరి వాడిని కాళ్ళు పట్టుకొని అడిగితే ఆడు అంటాడంట, నువ్వు ఇంకా బతికే ఉన్నావుగా. చూసారండి, జన్మనిచ్చిన తండ్రిని, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావుగా, నువ్వు చస్తే అప్పుడు నేను కష్టపడతాలే అంటాడంటండి. నా ప్రియమైన సహోదరులారా, ఒకసారి మీరు ఆలోచించండి, యవ్వనులు ఈరోజు ఏం చేస్తున్నారు? నిన్ను కని పెంచి పెద్ద చేసిన పుణ్యానానికి ఈరోజు గుండె నిండా దుఃఖంతో అల్లాడిపోతూ గుండె గుప్పిట్లో పెట్టుకొని కన్నీళ్లతోనే వాళ్ళు కాటికి కాళ్ళు చాపాలనా? కడుపు కట్టుకొని, నోరు కుట్టుకొని, భుజముల మీద మోసి, గుండెల మీద ఎత్తుకొని గోరు ముద్దలు తినిపించిన ఆ తల్లిదండ్రులకి నేను కన్న శాపమా? యవన సహోదరుడా, నీ మనసు చెలించాలని మాట చెప్తున్నాను. యవన సహోదరి, నీ గుండె కరగాలని మాట చెప్తున్నాను. నీ ఫ్యూచర్, నీ భావి భవిష్యత్తు ఆశీర్వాదకరముగా నిలవాలి. నిండు 100 ఏళ్ల జీవితం ఫలభరితముగా, ఆశీర్వాదకరముగా నీ బ్రతుకు నిలవాలి అన్నప్పుడు నీ పని ఎలా చేస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన పని, దేవుడు నీకు ఇచ్చిన కర్తవ్యం, దేవుడు నీకు ఇచ్చిన స్థానానికి ఎలా న్యాయం చేస్తున్నావు? నీ క్రియలు వజ్రపు ముక్కతో వ్రాస్తున్నాడు నా దేవుడు. కుటుంబపు బాధ్యతలు ఎరిగి తెగించి మాట్లాడుతున్నాను. ఈరోజు నీ కళ్ళకు కనబడే తల్లి ఒకరోజు కనబడకుండా పోతుంది. ఈరోజు నీ కళ్ళకు కనబడే ఈ తండ్రి ఒకరోజు కనబడకుండా పోతాడు. కనబడకుండా పోయిన తర్వాత అయ్యో నా తల్లికి నేను ఏం చేయలేకపోయానే అని నువ్వు ఏడ్చి ప్రయోజనం లేదు కదా. నీకు కనబడే తండ్రి కనబడకుండా పోయిన తర్వాత నా తండ్రికి నా చేతులతో ఒక ముద్ద పెట్టలేకపోయానే అని నువ్వు కన్నీళ్ళు కార్చిన ప్రయోజనం ఉండదు కదా. క్రైస్తవ సహోదరుడా, యవనస్తుడా, నా సహోదరుడా, నా సహోదరి, వాని వాని పని, వాని వాని పని, వాని వాని పని. నీ పని ఎలా చేస్తున్నావు? నీ పని నువ్వు శ్రద్ధగా చేయగలిగిన పనివాడివి అయితే, దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని కాపాడుకుంటూ దేవుడు నీకు ఇచ్చిన పనిని గుర్తించిన పనివాడివి అయితే, నీ మీద ఈ రాత్రి పరిశుద్ధాత్మ కుమ్మరింపు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను వెతుక్కుంటూ ఈ రాత్రి వచ్చాడు. ఈ రాత్రి నువ్వు ఎంత మందిలో కూర్చొని ఉన్నా, ఎక్కడ కూర్చొని ఉన్నా, ఏ మూల కూర్చొని ఉన్నా, ఏ చీకటిలో ఉన్నప్పటికీ కూడా ఆయనని పని చూస్తాడు, ఆయనని కార్యక్రమాన్ని చూస్తాడు, నీ కర్తవ్యాన్ని చూస్తాడు. ఈ రాత్రి పశ్చాత్తాప్తుడవై ప్రభు పాదాలు పట్టుకొని, నిజమే ప్రభువా, నీవిచ్చిన పని నేను చేయలేకపోయాను,